హాయ్ అండి. నేను ఒక చిన్ని కథతో మీ ముందుకు వచ్చేసాను. నమ్మక ద్రోహం కథ. ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒక ధర్మాత్ముడైన రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో విశ్వాసం, ధర్మం ప్రధానమైనవి. అటువంటి రాజ్యంలో ఓ ధనిక వాణిజ్యవేత్త ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేసి సంపదను కూడబెట్టాడు. కానీ అతనికి ధర్మబుద్ధి తక్కువ. ఒకరోజు ఆ వాణిజ్యవేత్త తన నమ్మకస్తుడిని అయిన పనివాడిని బాగా మోసం చేశాడు. ఆ పనివాడు వృద్ధాప్యంలోకి వెళ్ళాక అతనికి సంపాదించుకునే మార్గం లేకపోయింది. కానీ వాణిజ్యవేత్త మాత్రం అతనికి సహాయం చేయకపోగా అసత్య ఆరోపణ చేసి రాజ్యం నుండి వెళ్ళిపోవాలని ఒత్తిడి చేశాడు. ఆ పనివాడు బాధతో రాజుగారి దగ్గరకు వెళ్ళి తన కష్టాన్ని చెప్పాడు. రాజు దీనికి విచారించి వాణిజ్యవేత్తను కోర్టుకు పిలిపించాడు. విచారణలో వాణిజ్యవేత్త తన తప్పును ఒప్పుకోకపోయినా చివరికి రాజు తన తెలివితో నిజాన్ని బయటకు తెచ్చాడు. రాజు వాణిజ్యవేత్తను చూసి ఇలా అన్నాడు, నీ సంపద నీ శ్రమ వలన రాలేదు. నిన్ను నమ్మిన వారి విశ్వాసం వల్ల వచ్చింది. కానీ నువ్వు ఆ విశ్వాసాన్ని తుంచుకున్నావు. నువ్వు నమ్మక ద్రోహం చేశావు. నిన్ను రాజ్యం నుండి వెలివేస్తున్నాను. ఈ కథ అర్థం ఏమిటంటే, విశ్వాసాన్ని ద్రోహం చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష పొందక తప్పదు. ధనానికి మించినది నమ్మకమే. దాన్ని ద్రోహం చేయడం జీవితాన్ని నాశనం చేసుకోవడమే. ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.